శేషాది 12 రాశుల వారికి సంబంధించిన విశేషాలని చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం జన్మలో గురుడు ఉన్నాడు కాబట్టి, రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి అనవసరమైనటువంటి వ్యయం అవుతుంది. లేనిపోని మాటలు పడవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. అశ్విని నక్షత్ర జాతకులైనట్లయితే స్థాన చలనానికి అవకాశం కనిపిస్తుంది. భరణి నక్షత్ర జాతకులైనట్లయితే వివాహాలు వాయిదా పడేటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. కృత్తికా నక్షత్ర జాతకులు కోపాన్ని తగ్గించుకుని నిదానమైన ఆలోచనని చేయవలసి వస్తున్నారు ఈ వారం రోజుల్లో. మొత్తం మీద మేషరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలిస్తే కొద్ది నిరుత్సాహకరంగా ఉంది కాబట్టి వాళ్ళు దైవపరంగా ధైర్యంగా ఉండడం కోసం సుందరకాండ పారాయణని చేసుకోవడం చాలా మంచిది. దానపరంగా కానీ చూసినట్లయితే స్వచ్ఛమైనటువంటి యోగ్యుడైన బ్రాహ్మణునికి స్వచ్ఛమైనటువంటి పాదరక్షల్ని అలాగే గొడుగుని స్వయంగా దానం చేయడం చాలా మంచిది. ఈ వారం ప్రధానంగా చేయవలసినది ధనాన్ని ఎవరికి ఇయ్యకపోవడం, కోపాన్ని బాగా నియంత్రణలో ఉంచుకోగలగడం, అధికారులతో పేచీ ఏమాత్రమూ పడకపోవడం, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. వృషభ రాశి వారి గురించి పరిశీలించి చూస్తే గురుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి, రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ వారం కొద్ది తమకి తాము మనశ్శాంతిని కలిగించుకునే అవకాశంలో ఉండాలి వృషభ రాశి వారు. కృత్తికా నక్షత్రం వాళ్ళు తాము అనుకున్నటువంటి పనిని సాధించడం కోసం గట్టి ప్రయత్నాన్ని చేయవలసి వస్తుంది. రోహిణీ నక్షత్ర జాతకులు స్థానాన్ని కొద్దిగా విడిచిపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ స్థానచలనం మాత్రం వాళ్ళకి ప్రయోజనాన్నే కలిగిస్తుందనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మృగశిర నక్షత్ర జాతకులు రాజకీయంగా మంచి పలుకుబడిని సాధిస్తారు. మంచి ఉన్నత పదవిని కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఎక్కువ కాలం ఆ పదవి ఉండే అవకాశం కనిపించడం లేదు. మొత్తం మీద ఈ రాశివారి పరిస్థితిని పరిశీలిస్తే శుభ అశుభ ఫలిత మిశ్రమంగా కనిపిస్తోంది. దైవపరంగా అయినట్లయితే కేతువునికి సంబంధించినటువంటి శ్లోకాన్ని నిరంతరం పారాయణం చేసుకోవడం చాలా మంచిది. దానపరంగా అయినట్లయితే గోవు దగ్గరికి వెళ్ళి స్వయంగా పచ్చిగడ్డిని కానీ ఎండుగడ్డిని కానీ స్వయంగా అక్కడ గోవుకి తినిపించి రావడం ఈ వారం రోజుల్లో కనీసం 2 రోజుల పాటైనా చాలా మంచిది. మొత్తం మీద ఈ రాశివారు ఈ వారంలో చేయవలసింది తమని తాము నియంత్రించుకోవడం, నిరుత్సాహం ఏమాత్రమూ పొందకపోవడం, ఏదైనా కొత్త ప్రయోజనం కానీ సాధింపబడితే అది శాశ్వతంగా ఉంటుంది అని అనుకోకపోవడము చేసుకోవాలి. ఈ వారం మిథున రాశి జాతకుల్ని పరిశీలించినట్లయితే గురుడు లాభంలో ఉన్నాడు. అంచేత చక్కనైనటువంటి ఫలితాలని మిథున రాశి వారు పొందగలుగుతారు. మృగశిర నక్షత్ర జాతకులు పదవిలో ఉన్నతిని సాధించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు విపరీతమైన శ్రమని చేసి ఫలితాన్ని మాత్రం తప్పక పొందగలుగుతారు. పునరుసు నక్షత్ర జాతకులు ముఖ్యంగా స్త్రీలు తాము అనుకున్నటువంటి కార్యక్రమంలో విజేత్రులుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద మిథున రాశి వారి జాతకాన్ని పరిశీలించి చూస్తే ఈ వారం రోజులు చాలా అనుకూలంగానే కనిపిస్తోంది. గురుడు లాభంలో ఉన్నటువంటి కారణంగా. దైవపరంగా చూసుకున్నట్లయితే మీరు లలిత సహస్రనామాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. దానపరంగా కానీ చూసినట్లయితే స్వచ్ఛమైనటువంటి గోపూజని చేస్తూ పచ్చివైన ఆకుకూరల్ని వారంలో 2 రోజులైనా పెట్టడం చాలా మంచిది. ఈ వారం ప్రధానంగా మిథున రాశి వారు చేయవలసింది అహంకరించకుండా ఉండడం, తమకి తాము ఆనందంతో ఉండడం. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను కానీ పరిశీలించి చూసినట్లయితే గురుడు 10లో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తాయి. ముందుగా పునర్వసు నక్షత్ర జాతకుల్ని చూస్తే ఆకలి, తిండి, నిద్ర అనేవి దూరం అవుతాయి కానీ ఫలితాన్ని మాత్రం చక్కగా సాధించగలుగుతారు. పుష్యమి నక్షత్ర జాతకులు స్త్రీలైనట్లయితే విశేషమైనటువంటి ప్రతిభని కనబరుస్తూ తాము అనుకున్నటువంటి ఫలితానికి చేరువలోనికి వస్తారు. వారికి సాంస్కృతిక రంగాల్లో కానీ ప్రవేశం ఉంటే నిశ్చయంగా విజేత్రులుగా నిలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు ముఖ్యంగా కంఠానికి సంబంధించిన, నడుముకి సంబంధించిన,
వ్యాధులు కాని వాళ్ళకి ఉండి ఉన్నట్లయితే వెంటనే వైద్య ఔషధ సేవని తప్పక తీసుకోవడం అత్యవసరమైనటువంటి కార్యక్రమం. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారిని కానీ పరిశీలిస్తే శుభ అశుభ ఫలిత మిశ్రమంగా ఈ వారం కనిపిస్తోంది. దైవపరంగా చూసినట్లయితే సుందరకాండ పారాయణం వీరికి సంపూర్ణమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. దానపరంగా కానీ చూసినట్లయితే యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుని పిలిచి తిలలని అంటే నువ్వులని దానం చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రధానంగా ఈ రాశివారు ఈ వారంలో తమని తాము చాలా శ్రద్ధగా పరిశీలించుకుంటూ వైద్య విషయంలో ఏదైనా తేడా కానీ ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది.